కక్ష సాధింపు అవుతుంది. నిజానికి టెక్నికల్గానో లేకపోతే యాజ్ పర్ లా ప్రకారము వాళ్ళు పోలీసులు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నప్పటికీ కూడా మీరు అన్నట్టు ఇప్పుడు నిజంగానే కేటీఆర్ను అరెస్ట్ చేసినారు అనుకుందాం. కొద్దిసేపు కేటీఆర్ను అరెస్ట్ చేసి ఏమనుకుంటారు, ఎస్ ఆ రోజు రేవంత్ రెడ్డి మీద అట్లా చేసిండు కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చేస్తుందనే ధోరణి ఉంటుంది. సో ఆ కక్ష సాధింపు చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, అతను కూడా అంతో ఇంతో సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన జూనియర్ కాదు. 17 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. టీఆర్ఎస్ రాజకీయాలు చూసిండు, అన్ని రాజకీయాలు చూసుకుంటూ వస్తున్నాడు. కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి. కాబట్టి అంత పిచ్చితనంగానో అంత లేదో కావాలనో లేకపోతే తనకు తాను బ్లేమ్ చేసుకోవడమో లేకపోతే తన గవర్నమెంట్ను బ్లేమ్ చేసుకోవడానికి అట్లాంటి పని చేస్తాడని నేనైతే అనుకోను. అంటే కక్ష సాధింపు అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది సీరియస్ ఇష్యూ కాబట్టి ఆ ఇష్యూ మీదే పోతారు. 100% ఇష్యూ మీదే పోవాలి. ఏ వ్యవస్థ అయినా కూడా ఆ రోజు కూడా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి బెడ్రూమ్ దాకా పోవాల్సినంత అవసరం లేదు. అది ఏదైతే ఆ చట్టం ఉందో చట్టానికి లోబడి పని చేసుకోవచ్చు. ఏ పోలీసులైనా చట్టానికి లోబడి పని చేయాలి. ఏ ముద్ద ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల వరకే పరిమితం అవుతుందా? ఏపీకి కూడా ఇందులో ఇక్కడి నుంచి మళ్ళీ ఏపీకి కూడా పాకే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉండొచ్చు హేమసుందర్ గారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ పేరుకు రెండు మిత్ర ఫ్రెండ్లీ గవర్నమెంట్ కదా. రెండు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఒకటి. రెండవది పేరుకే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు తప్ప ఇక్కడ పెద్దగా మార్పులేని లేవు. తెలంగాణలో వ్యాపారం అంతా ఆంధ్ర వల్లే చేస్తున్నారు, పెత్తనం అంతా ఆంధ్ర వల్లదే ఉంది. ఇక్కడ ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఇక్కడ ఎట్లా ఫ్రెండ్లీ పోలీస్ ఉందో 2 రాష్ట్రాల మధ్య ఫ్రెండ్లీ గవర్నమెంటే ఉన్నది. అదే అప్పుడే ఇప్పుడు ఎలక్షన్స్ కదా. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇక్కడ మారింది, అక్కడ మారుతుందో మారదో తెలియదు మనకు. కానీ అక్కడ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రగతి భవన్కు రావడము, మాట్లాడుకోవడము, భోజనాలు చేసుకోవడము ఇవన్నీ జరుగుతాయి. పైగా ఎన్నికల రోజు ఏమో అక్కడికి వెళ్ళిపోయి సాగర్ ప్రాజెక్ట్ దగ్గర హడావుట్ చేయటము, ఇవన్నీ దగ్గర వీళ్ళంతా ఏదో చేయడము. మరి సాగర్ ప్రాజెక్ట్ ఇష్యూ ఇప్పటిది కాదు. మరి అట్లా అనుకుంటే అంతకు ముందు కూడా వెళ్ళాలి కదా. ఎందుకు ఎలక్షన్ రోజే సాగర్ ప్రాజెక్ట్ గుర్తొచ్చింది వీళ్ళకు? కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి లింకులు అక్కడ కూడా ఉంటాయి అనేది నా అభిప్రాయం. కూడా లేకుండా ఏమి ఉండదు. కాబట్టి ఇది తెలంగాణ వరకే పరిమితం చేస్తుందా విచారణ అనేది, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైనా లింకులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా బయటికి రావాలి. వస్తేనే జనాలకు ఒక ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పోలీసులు కూడా పారదర్శకంగా దీన్ని విచారణ చేశారు, కక్ష సాధింపు ధోరణితో చేయలేదు అనే ఒక సంకేతాలు కూడా జనాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పోలీసులు అరెస్ట్ అవ్వచ్చు, లేదా రేపు మాజీ మంత్రులు అరెస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు పెద్ద తలకాయలు అరెస్ట్ అవ్వచ్చు. ఆ చట్టం ప్రకారం ఏం జరగాలన్నా జరుగుతుంది. కానీ ఆ జరిగే ప్రక్రియ కూడా పారదర్శకంగా ఉండాలి. అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ అరెస్ట్ చేసుకోవచ్చు, లేదా తెలంగాణలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేయవచ్చు, అది వేరే విషయం. కానీ ఆ ప్రక్రియ అనేది ఖచ్చితంగా విచారణ ప్రక్రియ పారదర్శకంగా ఉంటేనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాదు. ఏ ప్రభుత్వం కూడా తనకు చెడ్డ పేరు రావాలి అని చెప్పి ఎవరు చేయరు. అంటే కేసు ఇప్పుడే కదిలింది అనుకోండి, ఎన్నికల రాజకీయానికి కూడా ముద్రేసే ప్రమాదం ఉంది కదా. అందుకనే ముందు తెలివిగా, అంటే ఇది కక్ష సాధింపా లేకపోతే ఇంకోట పక్కన పెడితే జరిగింది వాస్తవమే కదా. జరిగింది వాస్తవం, ఇష్యూ జరిగింది వాస్తవం. అది ఇప్పుడు బయటకు తీస్తారా, 6 నెలల తర్వాత బయటకు తీస్తారా, అది కాదు. కానీ జరిగింది ఎవరు, అక్కడ ముద్దాయిలు ఎవరు, ఎవరి ద్వారా జరిగింది, ఎట్లా జరిగింది అనే ప్రక్రియ, ఆ విచారణలో భాగంగానే ఇవన్నీ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. సో ట్యాపింగ్కు సంబంధించి మొట్టమొదటిసారి దొరికిందంతా పోలీసులే. ఈ బంచ్లో ఇప్పటివరకు మనం చూస్తున్నాం అంతా పోలీసులు దొరికారు. పార్ట్ 1 చరిత్ర అనుకుంటే ఇది. దీని సీక్వెల్ ఉంది. దీని సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా ఎందుకు ఉంటుంది? రక్త చరిత్ర రామ్ గోపాల్ వర్మ పార్ట్ 1 పార్ట్ 2 తీసినట్టు ఇక్కడ ట్యాపింగ్ చరిత్ర పార్ట్ 1 ఇది. సో దీని తర్వాత ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళంతా మొదటి బాధితులు, తర్వాత బాధితులు ఎవరో ఉంటారు. మరి పెద్ద తలగా ట్యాపింగ్ జరగడం ఏంటి అనేది రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం చేసుకుంటారు, ఓకే. కానీ మధ్యలో హీరోయిన్ల పేర్లు వస్తున్నాయి. ఇగో రఘుప్రీతి సింగ్ ఫోన్ ట్యాప్ చేశారో, లేకపోతే సమంత ఫోన్ ట్యాప్ చేశారో, లేకపోతే ఇంకోళ్ళు ఇలా పేరు సంధ్య కన్వెన్షన్ వాళ్ళు కూడా ట్యాప్ చేశారు అంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఫోను సర్వర్లో రికార్డ్ అవుతుంది. మీరు మాట్లాడిన ఫోన్ అయినా నేను మాట్లాడిన ఫోన్ అయినా సర్వర్లో రికార్డ్ కాకుండా ఉండదు. 100%. వాట్సాప్ కాల్ చాలామంది అనుకుంటారు, వాట్సాప్ కాల్ చేస్తే అసలు రికార్డ్ కాదు అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. వాట్సాప్ కాల్ కూడా
ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది సర్వర్లో రికార్డ్ కాకుండా ఏ ఫోన్ అనేది ఉండదు. అయితే అది అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వానికి అది ఏం అవసరము లేదా ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ అనేవి బయటకు వస్తుంది. అవును, ఆ వాయిస్ రికార్డ్స్ అనేవి కానీ ఏదైనా కానీ బయటకు వస్తాయి. నిజానికి ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది తప్పే, చేసే వాళ్ళకి అది ఎంత పెద్ద నేరం. మీరు క్రైమ్ రిపోర్టర్గా పనిచేశారు కాబట్టి ఎంత పెద్ద నేరం ఫోన్ ట్యాపింగ్ అనేది? చాలా పెద్ద నేరం. అది ఎంత పెద్ద అనేది కాదు, చాలా పెద్ద నేరము. నిజానికి నేనేమంటున్నా అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న విషయం ఇప్పుడు అధికారులకు తెలియదా? ఆ రోజు ఉన్నటువంటి ఇవాళ ప్రణీత్ రావు అనే వ్యక్తి అరెస్ట్ అయ్యిండు, భుజంగ్ రావు అనే ఆఫీసర్ దీంట్లో ఉన్నాడు. వాళ్ళందరికీ తెలియదా ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంది, ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎన్ని సంవత్సరాలు జైలులో పెడతారు, ఫోన్ ట్యాపింగ్ పెడితే ఎన్ని సంవత్సరాలు మన పేకలకి ఎంతవరకు చుట్టుకుంటుంది, అందులో నుంచి ఏ విధంగా మనం బయటపడవచ్చు, ఏ విధంగా బయటపడలేము, ఇవన్నీ వాళ్ళకి తెలియదా? వాళ్ళు చదువుకున్న వాళ్ళే కదా, పోలీసులే కదా, వాళ్ళు ఏం నిన్నాక మన డిపార్ట్మెంట్కి వచ్చిన వాళ్ళు ఏం కాదు. అన్నీ తెలిసే కదా వాళ్ళు తప్పు చేసింది. ఇక్కడ తెలియకుండా తప్పు చేసిన దానికి ఆస్కారం లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు తెలిసే తప్పు జరిగింది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే నెక్స్ట్ కూడా బహుశా ఇదే గవర్నమెంట్, వాళ్ళు ఏ గవర్నమెంట్లో అయితే పనిచేసిండ్రో నెక్స్ట్ మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఇంకో 10-15 ఏళ్ళు ఉంటుంది, ఇంకా మనం చేసేటోడు మనల్ని క్వశ్చన్ చేసేటోడు ఎవరు లేడని అనుకొని ఉంటారు. కాబట్టి పాపం వాళ్ళు దొరికిపోయినరు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఎవడైనా కూడా నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తే ఎవరి మీద కేసు ఉట్టుకోదు. ఎందుకు చేయాలి? ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఆ పేర్లు ఏవైతున్నాయో మొన్నటిదాకా ఈ తెలంగాణలో ఏ ప్రభుత్వం అవుతుందో వాళ్ళు వీళ్ళు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన మనుషులు. ఇవే ఎక్కువగా బ్యూరోక్రాట్స్లో ఉండే రోగం. ఓహో వీడు ఫలానా మావాడు, వాడు ఫలానా వీడు, ఇట్లాంటివే వీళ్ళ కొంపలు ముంచుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్యాపింగ్ కేసులో ఎవరెవరైతున్నారో వాళ్ళందరూ జైలుకు పోతారు, డౌట్ ఏం లేదు. ప్రభుత్వం ఎందుకు వదిలిపెడుతుంది? కాబట్టి టైం పట్టవచ్చు. ఇప్పుడు కేసును మధ్యలో వదిలేస్తే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు మనం చూసినాం బ్రదర్, ఇంతకుముందు ఏది డ్రగ్స్ కేసు ఏమైంది, సినిమా హీరోలు అందరినీ తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేసిండ్రు. అది ఏమైంది కూడా తెలియదు కదా. పూరి జగన్నాథ్, చార్మి, నవదీప్ వీళ్ళందరినీ తీసుకెళ్ళి, రవితేజ వీళ్ళందరినీ తీసుకెళ్ళి టీవీలో లైవ్లు, పేపర్లో బ్యానర్ ఐటమ్లు అన్నీ వచ్చినాయి. ఏమైంది? ఎవడు అసలు దోషి? దానికి క్లీన్ చిట్ ఇచ్చిండ్రు. సో అప్పుడు ఏమైంది? సినిమా వాళ్ళను ఇంత చేసి క్లీన్ చిట్ ఇచ్చిండ్రు అంటే ఏదో జరిగింది, గవర్నమెంట్కున్న సినిమా వాళ్ళకి మధ్య ఏదో లాలూచి జరిగిందో ఇంకోటో రకరకాల ప్రచారాలు జరుగుతాయి. కాబట్టి అప్పుడు ఎంతో కొంత గవర్నమెంట్కు చెడ్డ పేరే అది. నువ్వు ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసి ఉంటే నిజంగానే సినిమా వాళ్ళకు డ్రగ్స్తో సంబంధం ఉంది. అదే ఇప్పుడు ఈ కేసుని ఇక్కడ తాపేసినా మళ్ళీ అదే క్లీన్ చిట్ ఇస్తావు నువ్వు. అదే ఇప్పుడు ఈ కేసుని ఇక్కడ తాపేసినా మళ్ళీ రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు వస్తాయి, ఖచ్చితంగా ఆరోపణలు వస్తాయి. గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది. అంటే చెడ్డ పేరు కూడా కాదు, ఏదో లాలూచి జరిగింది, ఎవరో పెత్తనం చేసిండ్రు, లేదా ఎవరో ఫోన్ వచ్చింది, ఎవరో దీని మీద చర్చ జరిగింది కాబట్టి అంతర్గతంగా ఆ కేసుని క్లోజ్ చేసిండ్రు. జనాలకు కూడా ఇప్పుడు జనాలు పిచ్చోలేం కాదు, జనాలు అందరూ చదువుకున్న వాళ్ళే. మీడియాలో ఇవన్నిటికంటే కూడా సోషల్ మీడియా విపరీతంగా చూస్తున్నారు. సో జనాలు కూడా ఆలోచిస్తారు కదా, కక్ష సాధింపురా లేకపోతే నిజంగానే అందులో తప్పు జరిగిందా, తప్పు జరిగితే ఆ తప్పు ఎంతవరకు జరిగింది, ఎవరెవరు ఉన్నారు, పెద్ద తలకాయలు ఎవరు, చిన్న తలకాయలు ఎవరు, ఇవన్నీ జనాలు కూడా ఆలోచిస్తారు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక ఇష్యూని బయటికి తీసిండ్రు, ఒక స్కామ్ను బయటికి తీసిండ్రు. ఆ స్కామ్ పూర్తి చేయండి, దాంట్లో ఎవరైనా ఉండొచ్చు, XYZ, మనకు పేర్లతో సంబంధం లేదు. ఆ దాంట్లో ఎంతమంది పెద్ద తలకాయలు ఉన్నాయో అంతమంది లోపలే ఉండ్రి. నిజంగా తప్పు జరిగితే ఆ తప్పు అరెస్ట్ కావాల్సిన వ్యక్తులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ లోపలేయండి. జనాలకు పారదర్శకత చూపించాలి, జనాలకు నమ్మకం కలిగించాలి. కాబట్టి ఆ డ్రగ్స్ స్కామ్ చేసినట్టు కాకుండా డ్రగ్స్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఏం ఎంక్వైరీ చేసిరో కానీ వీళ్ళు పాపం సెలబ్రిటీలు అనేసరికి మొత్తం ప్రపంచం అంతా పబ్లిసిటీ అయిపోయింది. కాబట్టి అట్లా కాకుండా ఈ గవర్నమెంట్ దీన్ని ఏదైతే తవ్విందో ఆ ట్యాపింగ్ కేసు, ఆ ట్యాపింగ్ కేసు మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా పారదర్శకంగా చేయాలి. సీక్వెల్ కోసం మనం వెయిట్ చేద్దాం. తప్పకుండా. నాకు తెలిసి 100% పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2 ఉందో 3 ఉందో ఇంకా తెలియదు, బట్ ప్రస్తుతానికైతే పార్ట్ 2 ఉందని అనుకుంటున్నాము. ఆ పార్ట్ 2 కూడా త్వరలో బయటకు వస్తుంది అనుకుంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుంది. దీనికి సీక్వెల్ కూడా ఉందట, లక్ష్మణ్ గారు సీక్వెల్ కూడా ఉందని చెప్తున్నారు. అది ఒక సీక్వెలా 2 సీక్వెల్సా చూడాలి.